విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. సనాతన భారతీయ యోగాను ప్రపంచానికి చాటి చెప్పడంలో విజయవంతమయ్యామన్న ప్రధాని. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలో విశాఖలో ప్రసంగించిన నరేంద్ర మోడీ. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా వ్యవహరించినా ఉపేక్షించేది లేదు. వైసీపీ నేతల తీరుపై మండిపడ్డ ముఖ్యమంత్రి చంద్రబాబు. నగరంలో శరవేగంగా జరుగుతున్న మెట్రో స్టేషన్ ప్రజాభిప్రాయ సేకరణ. బాధితుల అభిప్రాయమే నివేదిక అంటున్న అధికారులు. ఇక డీటెయిల్స్ చూద్దాం. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని సాగర నగరం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ప్రపంచానికి యోగాని పరిచయం చేయగలిగామని, ఆధునిక పరిశోధనల ద్వారా యోగా శాస్త్రాన్ని విశ్వవ్యాప్తం చేశామని అన్నారు. యోగా ద్వారా ప్రపంచం మొత్తం శక్తివంతమవుతున్నాయని చెప్పారు. యోగా ఆధారాల విద్యా విధానాలు, చికిత్సను కూడా ప్రోత్సహిస్తున్నాము అంటూ ప్రధాని మోదీ వెల్లడించారు. ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ ఈ విషయంలోని ఓ ముందడుగు వేసిందని అన్నారు. గుండె, నాడీ సంబంధిత రుగ్మతల చికిత్సలోని యోగా కీలక పాత్ర పోషిస్తుందని మోదీ చెప్పారు. సాగర తీరానికి చేరుకున్న జనసంద్రాన్ని చూసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. మన ముఖ్యమంత్రి గారు యోగా ప్రాముఖ్యతను ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే వచ్చారు. మందుల మీద ఆధారం తగ్గించేందుకు, మానసిక స్పష్టత పెంచేందుకు, సమాజాన్ని కలిపేందుకు యోగా ఎంతో ముఖ్యం అని నిరూపించారు. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ नमस्कार। आज आंतरिक व्याधियों की बड़ी चुनौतियों से जूझ रहा है, तब हमारे भारत का योग ఇప్పుడు మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని, ప్రధాని గారికి అంగవస్త్రాన్ని అందించి జ్ఞాపికని బహూకరించి స్వాగతం పలకవలసిందిగా మనవి చేస్తున్నాం. कि कैसे योग ने पूरे विश्व को जोड़ा है। मैं बीते एक दशक में योग की यात्रा को जब देखता हूं तो बहुत कुछ याद आता है। वो दिन जब संयुक्त राष्ट्र में भारत ने प्रस्ताव रखा कि 21 जून को अंतर्राष्ट्रीय योग दिवस के रूप में मान्यता मिले, और तब कम से कम समय में दुनिया के 175 देश हमारे इस प्रस्ताव के साथ खड़े हुए। आज की दुनिया में ऐसी एकजुटता, ऐसा समर्थन सामान्य घटना नहीं है। ये सिर्फ एक प्रस्ताव का समर्थन भर नहीं था, ये मानवता के भले के लिए दुनिया का सामूहिक प्रयास था। आज 11 साल बाद हम देख रहे हैं कि योग दुनिया भर में करोड़ों लोगों की जीवन शैली का हिस्सा बन चुका है। मुझे गर्व होता है जब मैं देखता हूं कि हमारे दिव्यांग साथी ब्रेल में योग शास्त्र पढ़ते हैं। वैज्ञानिक अंतरिक्ष में योग करते हैं। साथियों, आज मुझे इस बात की खुशी है कि हम सभी विशाखापट्टनम में हैं। ये शहर प्रकृति और प्रगति दोनों की संगम स्थली है।
यहाँ के लोगों ने इतना अच्छा आयोजन किया है। मैं चंद्रबाबू नायडू गारू और पवन कल्याण गारू को बधाई देता हूं। పోర్ట్ గోల్డెన్ హాస్పిటల్ సొంత నిధులతోనే అభివృద్ధి చేయాలి అంటూ అఖిలపక్ష కార్మిక నాయకులు డీఎల్బీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ధర్నా 263 రోజుకు చేరుకుంది. అక్కిపాలెం హాస్పిటల్ ఆవరణలో చేపట్టిన దీక్షల్లోని కార్మిక నాయకులు, ఉద్యోగుల కుటుంబాల సభ్యులు తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేటీకరణ విధానాలకు కేంద్ర ప్రభుత్వం స్వస్తి పలకాలి అని కోరారు. కార్మిక సంక్షేమాన్ని కాంక్షించే విధంగా పాలన ఉండాలని తెలిపారు. ప్రతి సంవత్సరం కోట్లలో లాభాలు ఆర్జిస్తున్న పోర్టు హాస్పిటల్లోని సూపర్ స్పెషాలిటీ వైద్యులను నియమించాలని కోరారు. కార్మికుల ఆరోగ్యంతో చెలగాటాలి ఆడితే క్షమించేది లేదని అన్నారు. ప్రైవేట్ వారికి ఇవ్వరాదు. సొంత నిధులతో పోరాడి తీరుతాం, సాధించి తీరుతాం, పోరాడి తీరుతాం, సాధించి తీరుతాం. అహ్మద్ పోర్ట్ హాస్పిటల్, ఎవడ్రా అహ్మద్ పోర్ట్ హాస్పిటల్, ఎవడ్రా అహ్మద్ పోర్ట్ హాస్పిటల్, ఎవడ్రా కొనేది పోర్ట్ హాస్పిటల్, కొద్ది లాలి కార్మిక. నా పేరు మోటూరు వీరరాఘవులు, విశాఖపట్నం డాక్ వర్కర్స్ యూనియన్ ట్రెజరర్. మరి పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటీకరణ చేయకూడదనేసి వాళ్ళకి 263 రోజుల నుంచి ఇక్కడ రిలే నిరాదీక్ష నిర్వహించబడుతుంది. అన్ని యూనియన్లు కొద్ది రోజుల పాటు సహకరించి ఇక్కడ ఉండడం జరిగింది. ఇప్పుడు సిఐటి ఆధ్వర్యంలో పోర్టు డాక్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్, విడిఎల్ అండ్ డిడబ్ల్యూ యూనియన్ ఆధ్వర్యంలో నడపబడుతుంది. పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటీకరణ చేయరాదు అన్నది మెయిన్ నినాదం. పోర్టుకి నిధులు ఉన్నాయి, రిజర్వ్ ఫండ్స్ ఉన్నాయి, వాటితో డెవలప్ చేయండి అనేసి మనం మొదటి నుంచి చెప్పడం జరుగుతుంది. ప్రైవేట్కి ఇవ్వకూడదు. మొదట టెండర్ కాల్ఫర్ చేశారు, ఒక టెండర్ వచ్చింది, దాన్ని బట్టి అది రిజెక్ట్ చేశారు. రెండో టెండర్ కాల్ఫర్ చేస్తే ఎదురు వచ్చారు, ఇక్కడ బాబు ఈ పద్ధతిలో మేము చేయలేము అనేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఖాళీగానే ఉంది. దీన్ని బట్టి మేము ఏం చేసామంటే యూనియన్ పరంగా కొన్ని విషయాలు చైర్మన్ గారు చెప్తూ ప్రైవేట్కి ఇచ్చినందువల్ల నష్టాలు ఏంటి అంటే అలా కళావాణి కానీ కళ్యాణ మండపాలు ఇచ్చి చాలా ఇబ్బంది పడుతున్నాం, మాకు అందుబాటులో లేవు. రెండోది ఇంకోటి ఏంటంటే మనకి కరోనా టైంలో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ సదుపాయాలు లేక ఇక్కడి నుంచి వెళ్ళిన పేషెంట్లు అందరూ చచ్చిపోయారు. అక్కడ ఇలా జరుగుతుందన్నప్పుడు యూనియన్ డిమాండ్ చేసినందువల్ల మన హాస్పిటల్లోనూ కళావాణిలోనూ బెడ్స్ ఏర్పాటు చేసి మన డాక్టర్స్ ఆధ్వర్యంలో మన పోర్ట్ ఆధ్వర్యంలో పర్యవేక్షించబడితే అందరూ కూడా బ్రతికారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో నిర్వహించిన యోగా డే విజయవంతమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. యోగాంధ్ర సూపర్ హిట్ అని అన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణ ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించామని తెలిపారు. 3,03,000 మందికి పైగా అనుకున్న సమయానికి వేదిక వద్దకు చేరుకున్నారని, ఒకేసారి 2 గిన్నిస్ రికార్డులు సృష్టించడం ఇదే ప్రథమని అన్నారు. ప్రజా చైతన్యంతోనే ఈ విజయం సాధించామని అన్నారు. ప్రకృతి కూడా కరుణించిందని అన్నారు. పదకొండవ అంతర్జాతీయ యోగా డే ఒక గ్రాండ్ సక్సెస్ అయింది. అదేవిధంగా ఒక హిస్టరీ క్రియేట్ చేశాం. ఒక మాటలో చెప్పాలంటే ఇది సూపర్ హిట్. నేను ఎందుకు ఈ మాట అన్నానంటే జనరల్గా ఉదయం 6 గంటలకు రావాలి. మా మీటింగ్ స్టార్ట్ అయింది 6:30 గంటలకు స్పీచెస్ స్టార్ట్ అయినాయి. ప్రధానమంత్రి గారు కూడా 6:25 అక్కడికి వచ్చారు. అలాంటిది అర్లీ మార్నింగ్ మేము కూడా అనేక ఏర్పాట్లు చేసుకున్నాం. స్కీమ్ ఏ, స్కీమ్ బి కూడా. వర్షాకాలం ఒకవేళ వర్షాలు వస్తే స్కీమ్ బి కింద 30,000 మందికి ఇది ఇంటర్నేషనల్ ఈవెంట్ కాబట్టి
ఏమాత్రం వాయిదా వేయడానికి వీలు లేదు. కాబట్టి స్కీమ్ బి కూడా రెడీ చేసుకున్నాం. నేచర్ కరుణించింది, వరుణ దేవుడు కరుణించాడు. 20 రోజుల మునుపైతే 60% రెయిన్ఫాల్ ఉంటుందన్నారు. అప్పటి నుంచి భయపడ్డాం. రాను రాను 0 రెయిన్ఫాల్కి వచ్చాం. ఈరోజు మధ్యాహ్నం పైన 0.02 mm పడుతుందని అన్నారు 2 గంటల పైన. ఆ విధంగా అది ఒకటి సక్సెస్ అయ్యాం. 3,03,654 మంది అనుకున్న వెన్యూకి, అది కూడా క్యూఆర్ కోడింగ్తో వచ్చారు. ఎందుకంటే గిన్నెస్ రికార్డ్ ఇవ్వాలంటే ఎంతమంది వచ్చారు, ఏ టైంలో వచ్చారు, ఎవ్రీథింగ్ రికార్డ్ చేస్తారు. కాబట్టి ఎగ్జాక్ట్గా ఈ నెంబర్ వచ్చారు, అటు ఇటు ఉంటే అవి కూడా డిసైడ్ చేస్తారు. ఇది ఫస్ట్ టైం 2 గిన్నెస్ రికార్డ్ రావడం. దగ్గర దగ్గర 22,000 మంది ట్రైబల్ స్టూడెంట్స్ 108 సూర్య నమస్కారాలు 108 నిమిషాల్లో ఒకేది ఇక్కడ చేసి సైమల్టేనియస్ చేసి ఒక చరిత్ర సృష్టించారు. ఇట్ ఈజ్ ఎ హిస్టారికల్ ఈవెంట్. ఈరోజు మేము చెప్పింది 3 లక్షల ప్లస్ అంతమంది ఇక్కడికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే రాష్ట్రంలో 2 కోట్ల మంది పార్టిసిపేట్ చేస్తారంటే రిజిస్ట్రేషన్స్ 2,45,00,000 మంది చేసుకున్నారు. 2,45,00,000. మేము సర్టిఫికెట్స్ అయితే 25 లక్షలు ఇస్తామనుకుంటే 1 డే పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, 3 రోజులు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, సర్టిఫికెట్కి ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు 1,89,80,00,000 తయారయ్యారు. 1,80,00,000కు వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత నేను మనస్ఫూర్తిగా మరొక్కసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నాను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజల్లో ఒక చైతన్యం లేకపోతే, దీనివల్ల లాభం ఉందని భావించకపోతే ప్రజలు రారు. అందులో తెల్లవారుజామున 2 గంటలకు లేచి ఇక్కడికి వచ్చి యోగా చేయాలి, సంఘీభావాన్ని తెలియచేయాలని ఎవరు ఊహించరు, రారు కూడా. మనం తీసుకొచ్చినా, బలవంతంగా తీసుకొచ్చినా రారు. అలాంటిది 10 సంవత్సరాలు ప్రధానమంత్రి గారు చేసిన కృషి ఫలించింది. ఆయన ప్రపంచం మొత్తం దీన్ని ప్రమోట్ చేశాడు. 175 దేశాలు యాక్సెప్ట్ చేశాయి. వాళ్ళు కూడా ఆచరించే పరిస్థితికి వచ్చారు. ఈ రోజున మీరు చూస్తే 12 లక్షల లొకేషన్స్, 10 కోట్ల మంది భాగస్వాములయ్యారు. ఒకప్పుడు యోగా అంటే కొంతమందికే పరిమితం. అలాంటిది ఈరోజు యోగా అనేది అందరికీ అవసరం, అందరిది అనే భావం తీసుకొచ్చిన ప్రధానమంత్రి గారిని అభినందిస్తున్నా. ఆయన ఒకరోజు నేను పోయినప్పుడు అమరావతికి రీస్టార్ట్ ఆఫ్ వర్క్స్ కోసం వెళ్ళాను. ఆ రోజు మాట్లాడుతూ ఉంటే, ఇంటర్నేషనల్ యోగా డే వస్తుంది, 10 ఏళ్ళు అయింది, దీన్ని బాగా ప్రొజెక్ట్ చేస్తే బాగుంటుంది, విశాఖపట్నం అయితే బాగుంటుందని అనుకుంటున్నాను, మీరు కానీ హోస్ట్ చేయగలిగితే బాగుంటుందంటే ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల విఘాతానికి, అకృత్యాలకి, అన్యాయాలకి పాల్పడే వారిపైన కఠిన చర్యలు తప్పవంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఈ మేరకు విశాఖ కలెక్టరేట్లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపైన ఆయన స్పందించారు. కొంతమంది కరుడుగట్టినటువంటి నేరస్తులు, కొంతమంది మైండ్ని పొల్యూట్ చేసుకున్నటువంటి వ్యక్తులు, గంజాయి, డ్రగ్, ఇంకొక పక్కన నేర ప్రవృత్తుండే కొంతమంది, వాళ్ళ మైండ్లో ఇదే ఉంటుంది. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసే వ్యక్తులు ఉంటే రెచ్చిపోతారు. అందుకే నేను చాలా స్పష్టంగా చెప్పా, ఎవడైనా సరే ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరి రోజు కావాలి, చేసి చూపిస్తాం. ఇట్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. బట్ నేను ఒక మాట చెప్పే ఎలక్షన్ల ముందు, డ్రగ్స్ అడిక్ట్ అయిన వాడికి అంత ఈజీగా పోదు.
వాడికి భయమైనా ఉండాలి, లేకుంటే మార్పు అయినా రావాలి. డీ అడిక్షన్ చేయాలి, లేకుంటే అతను ట్రీట్ అన్న చేయాల్సిన అవసరం ఉంది. విల్ డూ ఇట్. ఐఎమ్ వెరీ క్లియర్. నేను ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, చాలాసార్లు చెప్తున్నా. నేను మోటివేట్ చేస్తా, మర్యాదగా చెప్తా. వినకపోతే పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం ఏం చేయాలో చేసి చూపిస్తా. అంతవరకు వదిలిపెట్టినవాడిని. కానీ వచ్చిన సమస్య ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీరందరూ ఏమనుకుంటే తప్పించుకోవచ్చు అనుకుంటున్నారు. ఇరుక్కున్న తర్వాత ట్రీట్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది వాళ్ళందరికీ. అంత ఫర్మ్గా ఉంటే అర్థమవుతుంది. కానీ కొంచెం టైం పడుతుంది. ఇంకా కొంతమందికి అలవాటు అయిపోయి క్షణికమైనటువంటి ఉద్రేకం కావచ్చు, అలవాటు కావచ్చు, ఆ నేర చరిత్రలో ఉండే మనస్తత్వం కావచ్చు, ఇవన్నీ కలిసి చేస్తున్నారు. బట్ ఐఎమ్ వెరీ క్లియర్, ఈ రాష్ట్రంలో ఎవడైనా సరే నేరాలు చేసి తప్పించుకోవాలనుకున్నా, ఆడబిడ్డల జోలుకొచ్చి తప్పించుకోవాలనుకున్నా అదే చివరి రోజు అవుతుంది. బీ క్లియర్. ఇది అలవాటు అయింది. ఇంకా మీకు అందుకని సోషల్ మీడియాలో వేయడం, అలవాటు చేసుకోవడం, వాట్ నాన్ సెన్స్. 3 years ఆడబిడ్డల పైన ఏంటి అత్యాచారాలు ఏంటి? కుప్ప లాంటి కాన్స్టిట్యూన్సీ చెట్టుకు గడ్డేసి కొట్టడం ఏంటి? డబ్బులు ఇవ్వలేదని, అప్పు కట్టలేదని. ఎక్కడికి పోతున్నాం ఇవన్నీ? అంటే ఇవన్నీ 5 ఏళ్లలో అలవాటు అయిపోయి ఆ భయం పోయింది. ఇంకా వీళ్ళు మానసిక స్థితికి మారలా, వాళ్ళకుండే మెంటాలిటీ. అందుకే నేను పదే చెప్తున్నా, మర్యాదగా చెప్తా. ఒకసారి చెప్తా, రెండోసారి చెప్తా. కొట్టేటప్పుడు మాత్రం గింగు తిరిగి కొడతాం. మళ్ళీ జీవితంలో మళ్ళీ రాకూడదు, బయట రాకూడదు. అవి కూడా జరిగి చూస్తాం. నా ఒకటే ప్రజాహితం, పబ్లిక్ సేఫ్టీ, నో కాంప్రమైజ్. కమ్ వాట్ మే. నేను ఎందుకు నేను పోరాడాను తీవ్రవాదుల పైన ఎందుకు పోరాడాను? నువ్వు కుర్రాడు, నీకు అప్పుడు తెలియదు. ఎందుకు పోరాడాను నేను? నాకేం వ్యక్తిగత విరోధమా? నా ప్రాణానికే ముప్పు తెచ్చుకున్నాను కదా. ఎందుకు? సిద్ధాంతపరంగా, పబ్లిక్ సేఫ్టీ కోసం. ఎందుకు ముఠా నాయకుల పైన పోరాడాను? ముఠాలు అడిచేశారు కదా. ఇప్పుడు ఏమైనా ఉన్నాయా రాయలసీమల ముఠాలు? సోఫిస్టికేటెడ్ ముఠాలు వచ్చాయి, సెటిల్మెంట్ ముఠాలు, అది వేరే విషయం. అదే మరి కమ్యూనల్ వైలెన్స్ పైన పోరాడాను. రౌడీలు అనేవాళ్ళు లేకుండా చేశామా? రాష్ట్ర బహిష్కరణ చేశా రౌడీల్ని. ఇది ఇప్పుడు చేయడం కాదు, 30 ఏళ్ల ముందు చేశాం. మళ్ళీ అది ఆ పరిస్థితి వస్తుంది. నేను మర్యాదగా చెప్తున్నా, బీ ఇన్ లిమిట్స్, యూ డూ యువర్ డ్యూటీ, ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. బంగారు వజ్రాభరణ విక్రయంలోని నమ్మకమైన సంస్థగా పేరొందిన జాయ్ ఎలికాస్ బిగ్గెస్ట్ జ్యువెలరీ షేల్ పేరిట అన్ని ఆభరణాల మేకింగ్ ఛార్జెస్ పైన ఫ్లాట్ 50% స్పెషల్ ఆఫర్ అందిస్తోంది. సంపత్ వినాయక్ టెంపుల్ రోడ్లోని జాయ్ ఎలికాస్ షోరూంలోని ఈ ఆఫర్ను ప్రముఖ వ్యాపారవేత్త పోతంశెట్టి ఆంజనేయ రెడ్డి లాంచ్ చేశారు. ఈ నెల 13 నుంచి ప్రారంభమైన ఈ ఆఫర్ వచ్చే నెల 13 వరకు కొనసాగనుందని జాయ్ ఎలికాస్ డైమండ్ విభాగం ఇన్ఛార్జ్ సిల్వర్ శెట్టి ప్రసాద్, బ్రాంచ్ మేనేజర్ అభిజిత్, ఎంఎస్ డైమండ్ విభాగపు ఇన్ఛార్జ్ శిల్పశెట్టి ప్రసాద్లు తెలిపారు. బంగారు, వజ్రాభరణాలు, ప్లాటినం, సిల్వర్తో పాటు అన్ని ఆభరణాల మజూరీపై 50% డిస్కౌంట్ ఇస్తున్నామని తెలిపారు. నాణ్యమైన ఆభరణాలను నమ్మకమైన ధరలకు అందిస్తూ మేకింగ్ ఛార్జెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్ స్పెషల్ ఆఫర్ అందిస్తున్నామని చెప్పారు. సార్ అలా ఎక్కడ చూడండి ఒకసారి. I'm working in Joy Elicas still 11 years. And present ఏంటంటే మనకి ఇప్పుడు ఈ మంత్ 13th నుంచి నెక్స్ట్ మంత్ 13th వరకు మనకి బిగ్గెస్ట్ జ్యువెలరీ షో అనేది ఆఫర్ కండక్ట్ చేశారు. 50% ఆన్ మేకింగ్ ఛార్జ్, ఆల్ ఐటమ్స్, నాట్ ఓన్లీ స్మాల్ అండ్ బిగ్ ఐటమ్స్, ఆల్ ఐటమ్స్కి 50% ఆఫర్ అనేది మనకి ఇప్పుడు చేశారు. ఈ మంత్ 13th నుంచి నెక్స్ట్ మంత్ 13th వరకు ఉంది ఈ ఆఫర్ అనేది. ఎందుకంటే మన ఆల్ ఓవర్ ఇండియన్ ఆపరేషన్లో అన్ని దగ్గర ఆఫర్ అనేది ఇప్పుడు రన్ అవుతుంది. అలాంటి వాళ్ళు మనకి వరల్డ్ వైజ్గా 161 షోరూమ్స్ ఉన్నాయి. అది కాకుండా ఏంటంటే
మనకి ఈ ఆఫర్ అనేది అన్ని ఐటమ్స్కి వస్తుంది, ఎలిజిబిలిటీ ఉంది, అన్ని ఐటమ్స్కి కూడా వస్తుంది. మన 50% ఆఫర్ ఉంది. ప్లస్ ఏంటంటే మీకు స్టాప్ చెప్పచ్చు కదా. ఓకే, నెక్స్ట్ ఆఫర్ జోయలుకాస్ విశాఖపట్నం బ్రాంచ్ అండి. మన అఫీషియల్గా ఈ రోజు ఏంటంటే స్పెషల్, ఈ రోజు మన కస్టమర్ అందరినీ ఇన్వైట్ చేసి ఒక ప్రోగ్రామ్లా చేసి మనకి ఇప్పుడు 50% ఆఫర్ అఫీషియల్ లాంచింగ్ అవుతుందండి. Good evening. Myself Abhijit. I am the branch manager Visakhapatnam, Joya Lucas. Actually happy to announce you sir, actually 50% offer మనం ఇయర్లో ఫస్ట్ టైం మనకి వస్తున్నారు. అండ్ సీ ది రైట్ టైం టు బై గోల్డ్. అంటే గోల్డ్ అనేది ఎప్పుడు రేట్ పెరిగిపోతుంది ఉందన్నమాట. సేవింగ్ పర్పస్ కూడా చాలా మంచిదన్నమాట. సో ఆఫర్ అనేది ఇయర్లీ మనకి వన్సే వస్తుంది. 1 మంత్ ఉంది ఆఫర్. ఒఫీషియల్గా లాంచింగ్ నుంచి ఈ రోజు నుంచి మనం స్టార్ట్ అవుతున్నారు. మన వాల్యుబుల్ కస్టమర్స్ అందరూ వచ్చిందనమాట. సో అందరూ రండి, పర్చేస్ చేయండి. గోల్డ్, డైమండ్, ప్రెషియస్, సిల్వర్, ప్లాటినం, బ్రోజ్ కట్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ ఇన్ 50% ఫ్లాట్ డిస్కౌంట్ అనమాట. సో రైట్ టైం టు బై. అది ఎలా చెప్పడానికి జూన్ 13 మనం స్టార్ట్ అయింది సార్. యాక్చువల్లీ జూలై 13 వరకు ఉందన్నమాట. 1 మంత్ ఇది. 31 days వీ హ్యావ్ ఇన్ ఆఫర్ సార్. యాక్చువల్లీ ఎస్ ఎగ్జాక్ట్లీ అందరూ వచ్చి పర్చేస్ చేయండి. అందరూ వచ్చి విజిటింగ్ చేయండి షోరూమ్. డిజైన్స్ ఎలా చూడండి, ఇంటర్నేషనల్ లెవెల్ డిజైన్ మనం మెయింటైన్ చేస్తున్నారు. గోల్డ్ కానీ, డైమండ్ కానీ, సిల్వర్ కానీ ఎవ్రీథింగ్ వీ హ్యావ్. యాక్చువల్లీ నేను జ్యువెలరీ మొత్తం నేను ఇక్కడే కొంటా ఉంటాను జోయాలుకాస్లో. సో ఎవ్రీ ఆఫర్ ఏది పెట్టినా కూడా నన్ను ఇన్వైట్ చేస్తారు ఇక్కడికి. వెరీ స్పెషల్ ఆఫర్ ఇది. 50% ఆఫ్ అన్నది వెరీ స్పెషల్ ఆఫర్. జూన్ 13th నుంచి జూలై 13th వరకు ఉంది. సో డెఫినెట్గా అందరూ వచ్చి కొనుక్కోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు వంటి కీలక వాగ్దానాలు నెరవేర్చకపోవడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేశారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు జగదాంబ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రధాని మోదీ తీరుపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ షర్మిలారెడ్డి గారు కంప్లీట్ చేసుకొని ఈ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య నాయకులు అందరూ వచ్చారు, కార్యకర్తలు వచ్చారు, వాళ్ళ సూచనలు ఇచ్చారు అని వాళ్ళకు కూడా కొన్ని అభిప్రాయాలు ఉండడం సహజం. కాబట్టి వాళ్ళ అభిప్రాయాలను కూడా విన్నాం, వాళ్ళకున్న ఇబ్బందులు కూడా తెలుసుకున్నాం. అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిజాయితీ, చిత్తశుద్ధితో ప్రజల కోసం పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ. ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు బీజేపీని తీసుకుంటే కనీసం మన రాజ్యాంగమైనా బతుకుతుందా లేదా అన్న అనుమానం కూడా కలుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీజేపీకి ఎదురు నిలబడగలిగిన పార్టీ, నిలబడిన సత్తా ఉన్న ఏకైక పార్టీ నిజానికి ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి దత్తపుత్రుడిగా వ్యవహరించాడు. 5 సంవత్సరాలు ప్రతి బిల్లుకు మద్దతు ఇచ్చారు. అలాగే అదానికి, అంబానీకి కావాల్సిన మేలులన్నీ, బీజేపీకి కావాల్సిన మేలులన్నీ చేశారు. ఇప్పటికీ కూడా తెర వెనక బీజేపీతో సంబంధాలు. విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం ఎంతో ఉపయుక్తంగా ఉందని, సామాన్య ప్రజానికానికి కూడా యోగా ప్రాధాన్యతను తెలియజేసేందుకు కూటమి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం గిన్నిస్ రికార్డును సాధించడం పట్ల పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. 5 లక్షల మంది 26 కిలోమీటర్ల మేర 45 నిమిషాల పాటు 108 నమస్కారాలు చేయడం అభినందనీయమని అన్నారు. విశాఖ ప్రజలు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ప్రశంసనీయమని అన్నారు. మోదీ జీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కి విట్నెస్ గా అపాయింట్ చేయడం జరిగింది. నిజంగా ఒక అత్యద్భుతమైన కార్యక్రమం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంకల్పించి
ఆల్రెడీ ఇండియాలో 1,75,000 మందితో రికార్డు ఉంది. దాన్ని డబల్ నెంబర్తో బ్రేక్ చేస్తామని ఆయన అనడం పీఎం గారు ఒప్పుకొని మన విశాఖపట్నంకి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రావటం విశాఖ ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా గర్విస్తున్నాం, ఆనందిస్తున్నాము. చక్కగా కామన్ యోగా ప్రోటోకాల్ అందరూ పాల్పంచుకున్నారు. సుమారుగా ఇంకా ఫుల్ కౌంట్ రాలేదు ఎన్ని స్కాన్ అయ్యో, కానీ సుమారుగా 3 లక్షల మంది అయితే భోగాపురం వరకు పార్టిసిపేట్ చేసి ఉంటారు అనుకుంటున్నాము. ఇంకా నా భూతో నా భవిష్యత్, ఇంత కార్యక్రమం ఆర్గనైజ్ చేయడం కూడా మాటలు కాదు, చాలా కష్టం. ఇక్కడ నేల మీద యోగా చేస్తుంటే మా నావీ వాళ్ళు అక్కడ షిప్పుల్లో యోగా చేస్తున్నారు సముద్రంలో. చాలా చక్కగా జరిగింది. మేము విజయవాడ నుంచి వచ్చామండి. చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి మోడీ గారితో కలిసి యోగా చేయడం అనేది చాలా గర్వకారణంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఎంతో మోటివేషన్ డెవలప్ అయింది. మేము స్టేట్ విన్నర్గా, స్టేట్ లెవెల్లో విన్నర్గా పార్టిసిపేట్ చేసి విన్ అయ్యి ఇక్కడ ఇచ్చాము. చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి ఏర్పాట్లు చేశారు, మంచి సహకారం అందించారు. వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యోగా ఈవెంట్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. యాజ్ యోగా ఇన్స్ట్రక్టర్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. వైజాగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ విట్నెస్ ఆఫ్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. ఇది మన వైజాగ్ అందరికీ చాలా ప్రౌడ్ అయిన మూమెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నారా చంద్రబాబు నాయుడు ఫర్ గివింగ్ ది సచ్ ఆపర్చునిటీ. అండ్ ఇలాంటి యోగా కార్యక్రమం కేవలం ఈ ఒక్కరోజు కాకుండా ముందు కూడా చేస్తామని ఆశిస్తున్నాం. జై హింద్. ఈరోజు యావత్ ప్రపంచం భారతదేశం వైపు చూసినట్టు విశాఖలో జరిగిన ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం అద్భుతంగా చేయడం జరిగింది. 27 కిలోమీటర్ స్ట్రెచ్ లో ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా చాలా చక్కగా 3 లక్షలకు పైగా మంది జనం పాల్గొనడం, స్వచ్ఛందంగా వచ్చి పాల్గొనడం ఒక గొప్ప విశేషము. దీనికి వైజాగ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతూ It was a great celebration not only for Bharat, for Andhra Pradesh. Chief Minister Chandrababu Naidu, Pavan Kalyan garu as well as Narendra Modi garu has done something amazing for our state. It was one of the finest thing. Health wise it's very very good. మన దేశానికి హెల్తీగా ఉండాలంటే యోగా కంపల్సరీ చేయాలి. ఈరోజు ప్రపంచం చూసే విధంగా మోడీ గారు ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విశాఖపట్నం ప్రజల సహకారంతో మంచి రిజల్ట్ ఇచ్చే పరిస్థితి విశాఖపట్నం ప్రజలు చేసినందుకు విశాఖపట్నం ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తారు. చూశారు కదా, ఒక అద్భుతమైన ఈవెంట్ ఇది. గిన్నిస్ రికార్డుకి వెళ్ళే దిశలో మనందరం కూడా గట్టిగా చేశాం. ఉత్తరాంధ్ర నుంచి ప్రత్యేకించి విశాఖపట్నంలో ఈ ఈవెంట్ జరగడం ఒక ఉత్తరాంధ్ర మహిళగా, లీడర్గా గర్వకారణం. అయితే ఈరోజు చూస్తున్నారు, దాదాపు ఎన్రోల్మెంట్ జరగడం జరిగింది. ఇది ఎంత అద్భుతమైనది అంటే వండర్ ఆఫ్ ద వండర్. ప్రత్యేకించి ఈ రోజు అంతర్జాతీయ యోగా డే రోజు అందరం కూడా లీడర్స్, కార్యకర్తలు, నాయకులు, సామాన్య ప్రజలు ఆరోగ్యం మీద శ్రద్ధ పెడుతూ ఈరోజు ఈ కార్యక్రమంలో ఒక భాగస్వాములు అవడం చాలా సంతోషం. ప్రత్యేకించి స్వామి వివేకానంద గారు చెప్పింది ఏంటంటే సౌండ్ మైండ్ విత్ సౌండ్ బాడీ ఈజ్ ఆల్వేస్ హెల్దీ టు ద సొసైటీ అన్నది. 1 ఎర్త్ 1 హెల్త్ అన్నది మనందరం కూడా చూసి ఈ రోజు ఈ కార్యక్రమంలో చూస్తే ఎంతో స్పెషల్ గా, అందరూ ప్రశాంతంగా, అందరూ అన్ని పనులు ఎంత ఈ ఒత్తిడిలో కూడా అందరూ ప్రశాంతంగా ఈ ప్రోగ్రామ్ ని పార్టిసిపేట్ చేస్తూ జయప్రదం చేయడం జరిగింది. మరి ఈ రోజు ఒక ప్రత్యేకమైన రోజుగా ప్రపంచంలోనే ఈ విశాఖపట్నం చరిత్ర మిగిలిపోతుంది. మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఆలోచించారో ఈ ప్రపంచ రికార్డు నెలకొల్పాలనే ఉద్దేశంతో ఈ విశాఖపట్నంలో ఈ యోగా డేని మరి జరపడం అనేది మన అందరి అదృష్టం, మన విశాఖపట్నం ప్రజల అదృష్టం, ఈ రాష్ట్రం యొక్క ప్రజల అదృష్టం. మరి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా ఇందులో పాల్గొనే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన విశాఖ ప్రతిష్టను కాపాడినందుకు మరి అందరికీ, ఈ అధికారులకు, అటు అనధికారులకు, ప్రజలకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాను. అందరూ కూడా యోగాను ఒక క్లాస్ కింద తీసుకుని ప్రతిరోజు యోగాను చేయాలని చెప్పి ఆ ఉద్దేశం. దానివల్ల ఆరోగ్యం బాగుపడుతుంది, ఈ మందులు వాడటం తగ్గుతుంది అని చెప్పి అందరూ కూడా చేయాలని ఉద్దేశం చెప్పారు. ఇలా టీచర్ కూడా బ్రహ్మాండంగా చెప్పారు. ఇవన్నీ కూడా మేము చేస్తానే ఉన్నాం, కానీ ఇంకా ముందుకెళ్ళి ఇంకా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నేర్చుకుని ఇంకా చేయడం మంచిది. చాలా మరుపురాని రోజు, ఎందుకంటే జీవితంలో మరి ఇటువంటి రోజు వస్తుందని మన కళ్ళలో కూడా ఊహించలేదు. ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా విశాఖపట్నం వైపు చూస్తున్నాయి.
ఇవాళ సుమారు 5 లక్షల మంది విశాఖపట్నంలో ప్రజలు యోగా చేస్తూ, అలాగే ఆంధ్రప్రదేశ్ మొత్తం 2 కోట్ల పైగా యోగా చేసి ప్రపంచ రికార్డు సాధించిన, గిన్నిస్ బుక్ సాధించిన మా అందరికీ ఈ అవకాశం కల్పించిన నరేంద్ర మోడీ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, సీఎం చంద్రబాబు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ యోగా డే శుభాకాంక్షలు. అందరూ కూడా ఏదైతే చేసాం ఆసనాలు చేస్తూ ఆరోగ్యం మంచిగా చూసుకోవాలని, అందరికీ భగవంతుడు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. దేశవ్యాప్తంగా ఇదే వాతావరణం, ప్రపంచవ్యాప్తంగా ఇదే విషయం. ఒక పక్క సాగర ఘోష, ఇంకొక పక్క ఓంకార నాదంతో విశాఖపట్నం అంతా ప్రతిధ్వనించింది. ఈ యొక్క నాదం యొక్క ప్రతిధ్వని యావత్ విశ్వానికి చేరి అందరికీ శాంతి, సౌఖ్యం, సౌభాగ్యం కలగాలని చెప్పి ఈ కాంక్షతో అయితే ప్రధానమంత్రి మనందరితో కలిసి యోగా చేశాడు. దాన్ని సాకారం చేసుకునే విధంగా యోగాని జీవితంలో ఒక భాగస్వామ్యం చేసుకుందాం. అందరం రోజు యోగాభ్యాసం చేద్దాం. అందరికీ నమస్కారం. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు విశాఖపట్నంలో ప్రపంచ రికార్డుని స్థాపించడానికి కృషి చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రధానమంత్రి గారు కూడా అభినందన తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు విశాఖలో జరిగిన అత్యంత అద్భుతమైన రేరెస్ట్ సన్నివేశము. ఇన్ని లక్షల మంది ఒకే చోట నుండి ఈ యోగా ప్రక్రియ చేయటం అనేది భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున 3 లక్షల పైచిలుకు ఉన్న జనంతో ఎక్కడ కూడా చేయలేదు. ఇది ప్రపంచ వరల్డ్ రికార్డుగా సృష్టిస్తుంది. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రేరణ, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇంకా కూటమి నాయకులు అందరూ సహాయ సహకారాలతోటి వైజాగ్ ఒక ఇంటర్నేషనల్ మ్యాప్లో ఉండేటట్టు చేయటం అనేది ఈరోజు చాలా శుభ సంతోషకరమైన రోజుగా మేము భావిస్తున్నాం. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం 11th టైం మనం చేస్తూ ఉన్నాం. ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోడీ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారితో ఇద్దరితో కలిసి చేయటం, యూనియన్ మినిస్టర్స్తో, అలాగే పిల్లలతో, ప్రజలతో 3.5 లక్షల మంది ఒకటేసారి యోగా చేయటం ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఈ విధానం, మనం యోగా అనేది ఎన్నో ఆరోగ్య బెనిఫిట్స్ ఉంటాయి. ఈ విధానం మనం రోజువారీ జీవితంలో కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే మనం అందరం ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటాము. అయితే రోజువారీ జీవితంలో 1 అవర్ అయినా, హాఫ్ అన్ అవర్ అయినా, కనీసం 15 నిమిషాలైనా మనం రోజువారీ జీవితంలో మనం ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటూ అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు. యోగా డే సందర్భంగా ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు రావడం చాలా ఆనందంగా ఉంది. ఉత్తరాంధ్ర పౌరుడిగా, ఆంధ్ర పౌరుడిగా, భారతీయ పౌరుడిగా చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే ఈరోజు ప్రపంచానికి విశాఖ నగరాన్ని పరిచయం చేసి, విశాఖ నగరాన్ని ఒక చిత్రపటంలో లిఖితపూర్వకంగా చేసిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విశాఖ మెట్రో స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం శరవేగంగా పనులను చేపడుతున్నారని ప్రజా అభిప్రాయ సర్వే అధికారి దేవా తెలిపారు. ఎస్ఐఏ కమిటీ సభ్యులు నివేదికను అందించాల్సిందిగా R&R అధికారులు జిల్లా కలెక్టర్ ఆదేశాలను జారీ చేసినట్లుగా తెలియజేశారు. మెట్రో స్టేషన్ నిర్మాణంలో భాగంగా 46.2 కిలోమీటర్ల మేర కొమ్మాది, మల్కాపురం, 1 టౌన్, గురుద్వారా, చినవాల్తేరు తదితర ప్రాంతాల్లో సర్వే చేపట్టినట్లుగా తెలిపారు. నష్టపోతున్న వారి సామాజిక ఆర్థిక స్థితిగతులను పరిశీలించి తగు నివేదికను జిల్లా యంత్రాంగానికి అందజేయనున్నట్లుగా తెలిపారు. సర్వే ప్రక్రియ డిప్యూటీ తహసీల్దార్ పద్మావతి నేతృత్వంలో జరుగుతున్నట్లుగా వెల్లడించారు. ఇది మెట్రో రైల్వే ప్రాజెక్ట్ కోసం సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయడానికి R&R కమిషనర్ గారు, మరి జిల్లా కలెక్టర్ గారు ఈ ఎస్ఐఏ రైజెస్ అనే ఎస్ఐఏ కమిటీని నియమించడం జరిగింది. దీని ద్వారా ఈ మెట్రో స్టేషన్లు మొత్తం 46.23 కిలోమీటర్లు మెట్రో రైలు ట్రాక్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఎఫెక్ట్ ఎంతమంది నష్టపోతున్నారు, ఒక్కొక్క స్టేషన్లో ఎంతమంది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, బోత్ సైడ్ ఎంతమంది ఎఫెక్ట్ అవుతున్నారని మేము సర్వే చేస్తున్నాం అన్నట్టు. ఇందులో వాళ్ళ సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ అన్ని తీసుకొని వాళ్ళకు మళ్ళీ పబ్లిక్ కన్సల్టేషన్ మీటింగ్ కూడా కండక్ట్ చేస్తామండి. అంటే ఒక ఏరియాని బట్టి ఇక్కడ ఎక్కువ మంది వెళ్ళారనుకోండి విలేజ్లో, వాళ్ళందరినీ పిలిపించి ఫస్ట్ వాళ్ళకి అనుకూలంగా ఉందా లేదా వాళ్ళకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి సమర్పిస్తాం. స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాడి వరకు అండి, అలాగే ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ నుంచి గురుద్వారా వరకు, చిన్న వాల్తేరు నుంచి తాడిచెట్లపాలెం వరకు. అంటే ఫేజ్ 1లోనే కారిడార్ 1, 2, 3గా బైఫికేషన్ చేశారు. మేము ఒక 4 days అవుతుందండి స్టార్ట్ చేసి. అంటే స్ట్రక్చర్స్ ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ టైం పడుతుందండి. 1 month లోపు ఇస్తాం. 1 month అంటే వాళ్ళ పేరు, వాళ్ళ క్యాస్ట్, వాళ్ళ ఫాదర్ నేము, ఇల్లు ఎన్ని సంవత్సరాలు అవుతుంది కట్టి, ఇంట్లో ఎంతమంది ఉంటారు, వాళ్ళ ఏజ్, ఎడ్యుకేషన్, ఆక్యుపేషన్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయండి. వాళ్ళ సోషియో ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ అంతా అడుగుతున్నాం.
వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి చూద్దాం. సనాతన భారతీయ యోగాను ప్రపంచానికి చాటి చెప్పడంలో విజయవంతమయ్యామన్న ప్రధాని. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలో విశాఖలో ప్రసంగించిన నరేంద్ర మోడీ. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించేది లేదు. వైసీపీ నేతల తీరుపై మండిపడ్డ ముఖ్యమంత్రి చంద్రబాబు. నగరంలో శరవేగంగా జరుగుతున్న మెట్రో స్టేషన్ ప్రజాభిప్రాయ సేకరణ. బాధితుల అభిప్రాయమే నివేదిక అంటున్న అధికారులు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.